మిత్రులారా, ఒకవైపు మీడియా తమిళనాడు విజయ్ ముఖ్యమంత్రి పరిపాలన బాగుంది. 50 రోజులు గడిచినటువంటి పరిపాలన అంటున్నారు. ఆయన షార్ట్ టెంపర్ నిర్ణయాలు మాత్రం రాజకీయాలు నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు పిల్లశాసలు కొన్ని కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రాక్టికల్‌గా చూస్తున్నాం. ఏది అయినప్పటికీ కూడా ఎన్నికల తర్వాత డీఎంకే, అన్నా డీఎంకే ప్రత్యామ్నాయం ఒకటి ఉందని చెప్పేసి పెరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకొక వైపు ఫ్యామిలీ గొడవలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. భార్యతోని కలిసిపోయినటువంటి పరిస్థితి. కొడుకు కొద్దికాలం క్రితం ఈ 50 రోజుల మధ్యలోనే ఊర్లోకి రావటం. విజయ్ అమ్మగారైనటువంటి అమ్మగారు కోడల్ని తీసుకొచ్చే కార్యక్రమం చేసింది. ఇంకోవైపు త్రిష సోషల్ మీడియా వేదికగా విజయ్‌తో నాకేం సంబంధం లేదంటుంది. మరి సంబంధం లేదంటే ఇక విడిగా ఉంటుందా? డైవర్స్ ఇస్తుందా? లేకపోతే మళ్ళీ ఏరే పెళ్లి చేసుకుంటుందా? అనేది కూడా విషయంగానే ఉంటుంది రాజకీయాల్లో. ఎందుకంటే మామూలుగా ఉద్యోగం, వ్యాపారం ఎవడి చేసుకుంటే ఓడిపోడు. కానీ రాజకీయాల్లోకి వస్తేనో, గొడవల్లోకి వచ్చినప్పుడు, ఘర్షణలు జరిగినప్పుడు ఖచ్చితంగా నెక్ టు నెక్ వెళ్ళే పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. సో ఇక సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇండియా కూటమిలో అలవెన్స్‌తోనే వెళ్ళింది. కాంగ్రెస్ వెళ్ళింది, వామపక్షాలు వెళ్ళినాయి, వైగో పార్టీ వెళ్ళింది, ఏ ఐఐఎంఎల్ పార్టీ అవి కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం విజయ్‌కి. ఆ విధంగా పొలిటికల్ పార్టీల మద్దతు పరంగా చూసినప్పుడు విజయ్‌కి అనుభవం తక్కువ కాబట్టి అది వాళ్ళకి కలిసి వచ్చే అంశంగా మనం చూడవచ్చు. ఎందుకంటే మిత్రపక్షంగా మద్దతు ఇస్తున్నారు కాబట్టి వామపక్షాలు 4 ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ మద్దతు తీసుకుంటారు. కాంగ్రెస్ కూడా కొంత గైడ్ చేస్తుంది. సో సీనియర్లు, డీఎంకే పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు అక్కడికి వెళ్ళి చాలా క్యాబినెట్లో కీలకమైన స్థానాల్లో ఉన్నారు కాబట్టి అడ్మినిస్ట్రేషను విజయ్‌కి కొత్త కావచ్చు కానీ సివిల్ సర్వీసెస్ సీనియర్ అధికారులు ఉంటారు. ఐఏఎస్ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు, వివిధ రంగాల నిపుణులు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. దాంతో పాటు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా విజయ్ దాంట్లో ఉన్నారు. 50 రోజులకు సంబంధించి సక్సెస్ అంటున్నారు. కొన్ని అవినీతి రహిత అంటే అది ఎక్కడో పైన చేస్తే సరిపోదు, పూర్తిగా చేయాల్సిన అవసరం ఉంది. ఫిలిం ఇండస్ట్రీ యావత్తు విజయ్ మావాడంటే మావాడని ఎగేసుకొని ఫోటోల మీద ఫోటోలు దిగిపోతుంది. మనకి మీడియాని చూసినప్పుడు, వివిధ రకాల మీడియా యాప్స్లో చూసినప్పుడు విజయ్‌తోని అనుబంధాన్ని చాటుకునే యావత్ దేశంలో ఉన్నటువంటి ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు కూడా చాలా రోజుల తర్వాత ఫిల్మ్ యాక్టర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావటం. అంటే అంతకుముందు రామకృష్ణ హెగ్డే కర్ణాటక ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, దాని తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్, ఆ తర్వాత వచ్చిన జయలలిత, వీళ్ళ తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా గ్యాప్ వచ్చింది. సాధకబాధకాలు మాట్లాడుకునే కార్యక్రమాలు గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలో విజయ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కావటం, ఒకప్పుడు దక్షిణ భారతదేశానికి అడ్డాగా ఫిలిం ఇండస్ట్రీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి ఆనాటి మద్రాస్, ఈనాటి చెన్నైగా పిలువబడుతున్నటువంటి ఫిలిం ఇండస్ట్రీ విస్తరించినటువంటి ప్రాంతానికి సంబంధించి కావటం ఫిలిం ఇండస్ట్రీకి, సినీ వర్గాలకి మంచి రోజులు అనుకోవచ్చు. ఎందుకంటే చివరి సినిమాకు రిలీజ్ తర్వాతనే ఆయన రాజకీయాల్లో పార్టీ అనౌన్స్ చేయటం, తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే ఏదో సినిమా కూడా రిలీజ్ అయినట్టుంది. ఓవరాల్గా ఆయన 70 సినిమాలకు పైగా తీసినట్టుగా ఉన్నది. 70 సినిమాలంటే ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరోగా అది మామూలు విషయం కాదు. సో ఫిలిం ఇండస్ట్రీ ఒక కెరియర్, ఒక జీవితానికి సంబంధించిన అంశంగా మనం చూడవచ్చు అనేది తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కి సంబంధించిన అంశం ఎందుకు చర్చకు వచ్చిందని అంటే, సో అనుభవ రాహిత్యం ఒకటి ప్రధానంగా. అందరూ అన్ని విషయాలు విజయ్ చెప్తే ఫిలిం ఇండస్ట్రీ వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ ఓపిక ఉండదు. వాళ్ళ ఫిల్మ్స్ చేయటం, శుభ్రంగా తిని పండుకోవటం, ఈ కార్యక్రమాలు ఉంటుంది. ఇంత ఒక్కసారి నెత్తిని తీసుకొచ్చి పెట్టడం అది బంగారు కిరీటం కాదు, ముళ్ళ కిరీటం లాగా ఉంటుంది. ఈ క్రమంలో డీఎంకే మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే జాతీయ అధ్యక్షుడు స్టాలిన్ ఎవరైతే ఉన్నారో, కరుణానిధి కొడుకు, ఓపెన్గానే అంటా ఉన్నాడు ఈ టీవీకే పార్టీ ఎంతో కాలం అధికారంలో ఉండదని. దానికి ఇదిగా తెలంగాణ వస్తుంది. తమిళనాడుకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం వాళ్ళు ఇవ్వటం వల్ల అప్రమత్తమైంది. సుమారుగా ఒక్కొక్కళ్ళకి 35 కోట్ల తరపున ఇచ్చే అగ్రిమెంట్తోని 10 మంది ఎమ్మెల్యేలు, టీవీకి ఎమ్మెల్యేలు దీంట్లో జాయిన్ అయ్యేటట్టుగా. ఎందుకంటే ఓన్గా మెజారిటీ రాలేదు. సో కాబట్టి ఓ 10 మంది బయటకు వస్తే మిగిలిన పార్టీలు కూడా బయటకు వస్తాయి అనేది ఒక ఇది ఉన్నది. పాత మిత్రులే కాబట్టి సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలు. సో సహజంగానే 2వ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి అవకాశానికి సంబంధించి ప్రభుత్వాన్ని ఒరగొట్టే అవకాశాలు వస్తాయి. ఎన్ని నీతులు చెప్పినా, ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా ఖచ్చితంగా రాజకీయం అనేది అదొక క్రీడ. ఆ క్రీడలో ఎవరి వంతు కర్తవ్యాలు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. అవకాశం దొరికినప్పుడు కూడా అలా ఖచ్చితంగా 2వ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవి కోసం, రాష్ట్రంలో అధికారం కోసం ఎదురు చూసే పార్టీ, ఆ పార్టీ నాయకులు తెగ ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు అన్నాలు తినరు, నిద్రలు కూడా బోరంటే మీరు నమ్మి తీరాలి. సో ఆ విధంగా ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో ఇప్పటికిప్పుడైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలను ఐడెంటిఫై చేసి అప్రమత్తం అయ్యారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం. సో భవిష్యత్తు ఎప్పుడు ఇట్లనే ఉండదని చెప్పుకోలేం. ఎందుకంటే ఫోన్ సంభాషణలకి దొరికిపోతున్నారు, ఫోన్ రహిత సంభాషణలకి. సో మావోయిస్టులు
అంత ఉద్యమాలు నడిపినా కూడా వాళ్ళకున్నటువంటి బలహీనత సెల్ ఫోన్‌లో మాట్లాడటం, శాటిలైట్‌లో మాట్లాడటం, అయిందానికి కానిదానికి జనాల్లోకి రావటం. కొన్ని సందర్భాల్లో కొన్ని కర్తవ్యాలు నిర్వర్తించాలి జీవితకాలం. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. తమిళనాడు నాకు తెలిసి ఇప్పటికిప్పుడే రాకపోవచ్చు గానీ, భవిష్యత్తులో రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే గత సిట్టింగ్ ప్రభుత్వం లాంటి మహారాష్ట్రలో గానీ, పంజాబ్‌లో గానీ, లేపోతే వివిధ రాష్ట్రాల్లో బీజేపీయేతర రాష్ట్రాల్లో వివిధ పద్ధతుల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా కూలగొట్టి, లేపోతే చీల్చి బీజేపీ మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. సో, బీజేపీని అంటుకున్నటువంటి విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకి పార్టీ జాతీయ అధ్యక్షుడు విజయ్ మరి ఇలా బీజేపీని ఫేస్ చేయాలి. ఎందుకంటే తను కాంగ్రెస్ అలయన్స్, ఇండియా కూటమి అలయన్స్‌లో ఉన్నాడు కాబట్టి. సో, డీఎంకే అలయన్స్‌ని చూసేటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో, ఇప్పుడు డీఎంకే, బీజేపీ ఫ్రంట్‌లోకి వచ్చి, టీవీకే పార్టీ వాళ్ళు కొంతమంది బయటకొస్తే, అన్నా డీఎంకే వాళ్ళని తెచ్చుకుంటే ప్రభుత్వం పెద్ద కష్టమేం కాదు. డబ్బులతోనే రాజకీయాలు నడుస్తాయంటే ఇప్పుడు నడుస్తా ఉన్నాయి. భవిష్యత్తులో ఎట్లుంటదో ఉండదో తెలియదు. సో, డీఎంకేకి సంబంధించి రాజకీయాలు సరే సైద్ధాంతికంగా స్ట్రాంగ్ పార్టీ, భారతదేశానికి రోల్ మోడలు. ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు మేమెంతో మాకంత ఓటా కావాలనే నినాదంతో చేసేటువంటి యజ్ఞంలో అది ముందుంది. కానీ ఆ యజ్ఞం కంటిన్యూ కావాలంటే కొన్ని మనం సినిమాలలో, టీవీలలో లేకపోతే కథలలో, బాలమిత్ర, చందమామ కథలలో లాగా యువరాజు అన్నీ యువరాజే చేస్తాడనే కథలు కరెక్ట్‌గా సాధ్యం కాకపోవచ్చు. కరెక్ట్ అవునో కాదో నాకు తెలియదు కానీ సాధ్యమైతే అవ్వడానికి అవకాశం లేదు. రాజకీయ క్రీడలలో ఏ అవకాశం వస్తే అవకాశం. ఎవరైనా వద్దాం మాకు డబ్బులు అవసరం ఉన్నాయి, అప్పులు ఉన్నాయి అంటారు ఎమ్మెల్యేలు. సచ్చినట్టుగా చేయాల్సి ఉంటుంది. మామూలు లీడర్లకు సంబంధించి నేను చూశాను. కొంతమంది లీడర్లకి మా ఖమ్మం జిల్లాలో, మా తెలంగాణ రాష్ట్రంలో లీడర్లకు సంబంధించి నేను చూశాను. టికెట్ తెచ్చుకోవడానికి, ఎమ్మెల్యే పదవి తెచ్చుకోవడానికి, మంత్రి పదవి తెచ్చుకోవడానికి, అసలు పవర్ లేని పార్టీలు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి మారడానికి డబ్బులు ఇస్తూ ఉన్నారు. అది గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా జరుగుతుంది. భారతదేశంలో డబ్బు రాజకీయాలు అయిపోయినాయి. సో, ఇది ప్రజాస్వామ్యం లాగా ఉంటుంది. ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్లూటోక్రసీ, ధనస్వామ్యం, ఎన్నికల స్వామ్యం ఇది, ధనికుల స్వామ్యం ఇది, పెట్టుబడిదారుల స్వామ్యం ఇది, ఆధిపత్య వర్గాల, సామాజిక కులాల స్వామ్యం ఇది. సో, నిజమైన ప్రజాస్వామ్యం రావాలని, ముఖ్యంగా మేమెంత మాకంత పాటు ఈ దేశంలో అందరికీ సామాజిక న్యాయం అని ఉండాలని చెప్పేసి, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, సమాన అవకాశాల సమాజం కోసం తెలియజేస్తూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.